ఓకే దామిని, నువ్విచ్చిన ఈ బంపర్ ఆఫర్ కి థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వే స్వయంగా పెళ్లి జరిపిస్తానంటే నాకు అంతకన్నా కావాల్సింది ఏముంటుంది చెప్పు. మావి గారు వెళ్దాం పదండి. అత్తయ్య గారు పదండి. నమస్కారం గురువు. నమస్కారం అయ్యా, మీకోసమే ఎదురు చూస్తున్నాను. వివాహ ముహూర్తం సాయంత్రం 7 గంటలకు కాబట్టి ఈలోపు కాళ్ళగోర్ల కార్యక్రమం ఏమైనా ఉంటే కానిచ్చేయండి. క్షమించాలి గురుగారు, మీరు తప్పుగా అనుకోకపోతే సాయంత్రం పెట్టుకున్న ముహూర్తాన్ని మార్చి కొంచెం తొందరగా పెట్టగలరా? ఏమిటమ్మా నువ్వు అనేది? అవును గురువుగారు, పెళ్లి ముహూర్తం 1 గంట లోపలున్నా పర్వాలేదు. అదే ముహూర్తానికి పెళ్లి జరిపించేద్దాం. అమ్మా పద్మావతి, ఇప్పటికిప్పుడు ముహూర్తం మార్చాల్సిన అవసరమే ఉందమ్మా. మన పరిస్థితులు బాగున్నప్పుడు కాలానికి అనుగుణంగా వెళ్ళిపోవాలి మావయ్య గారు. కానీ పరిస్థితులు మనకి ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆ కాలాన్ని మనకి అనుకూలంగా మార్చుకోవాలి. ప్రస్తుతానికి మన టైం బాగోలేదు, అందుకే ముహూర్తాన్ని మార్చమని చెప్తున్నాను. అది కాదమ్మా. అత్తయ్య గారు ప్లీజ్, ఈ ఒక్క విషయంలో మాత్రం ఎందుకు ఏమిటి అని మాత్రం అడగండి. ఏం జరిగినా మన మంచిగా జరుగుతుంది. ఏం చేసినా ఈ పెళ్లి జరగడం కోసమే చెప్తున్నాను. సరే అమ్మా, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా మంచి నిర్ణయమే తీసుకుంటావు కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టే కాని. గురువుగారు, మా కోడలు చెప్పినట్టుగానే దగ్గరలో ఉన్న ముహూర్తం చెప్పండి. నాన్నగారు, మీరు కూడా ఏమిటి పద్మావతితో తానా అంటే తందానా అంటారు? ఇప్పటికిప్పుడు ముహూర్తాలు పెట్టేస్తే రావాల్సిన బంధువులు రావద్దు, భోజనాలు పెళ్లి ఏర్పాట్లు ఇవన్నీ జరగొద్దు. ఇవన్నీ చేయడానికి కొన్ని గంటలైనా పడుతుంది కదా. అవును శ్రీనివాస్ గారు, ఇప్పటికిప్పుడు పెళ్లి చేస్తే రావాల్సిన చుట్టాలు పెళ్లికి రారు, డైరెక్ట్ గా శోభనానికే వస్తారు. నువ్వు నోరుమి. మా పద్దు ఏం చెప్పినా కరెక్ట్ గా ఆలోచించి చెప్తుంది. తన మనసులో ఏముందో, ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో ఆ దేవుడికే తెలియాలి. గురువుగారు, మీరింకేం ఆలోచించకండి. వెంటనే మంచి ముహూర్తం ఉందేమో చూడండి. అలాగేనమ్మా. నాకు అర్థమైందే పద్మావతి, పెళ్లికి సాయంత్రం వరకు టైం ఇస్తే ఈలోపు నేనేదో ఒక తిరకాసు పెట్టి పెళ్లి ఆపేస్తానన్న నమ్మకం నీకు. అందుకేనే ఇప్పటికిప్పుడు టైం కూడా ఇవ్వకుండా ముహూర్తాన్ని మార్చేస్తున్నావు. నాకు 10 నిమిషాల టైం చాలే ఈ పెళ్లిని నాశనం చేయడానికి. నా పనిలో నేనుంటా, నీ పనిలో నువ్వుండు. అమ్మా పద్మావతి, సరిగ్గా ఇంకో గంట బావులో అద్భుతమైన ముహూర్తం ఉందమ్మా. అలాగే గురువుగారు. మావయ్య గారు, మన చుట్టాలందరికీ ఫోన్ చేసి ముహూర్తం టైం మారిపోయిందని వెంటనే బయలుదేరమ్మని చెప్పండి. అలాగేనమ్మా. బావా, నువ్వు అర్జెంటుగా క్యాటరింగ్ వాళ్ళకి ఫోన్ చేసి భోజనాల ఏర్పాట్లు చూడమని చెప్పు. ఇప్పుడు చూడమంటే మాత్రం చూస్తారా ఏమిటి? ఒరేయ్, సాయంత్రం పెళ్ళైనా మధ్యాహ్నం భోజనాలు పెట్టమని చెప్పారు కదరా. వాడేదో ఏర్పాట్లు చేసుంటాడు, అదేదో కొంచెం ముందు చేయమని చెప్పు. అలాగే నాన్నగారు. నువ్వెందుకొచ్చావో నాకు తెలుసు, నేనెందుకు ముహూర్తం మార్చానో కూడా నీకు తెలుసు. ఈ భగవంతుని సాక్షిగా, ఈ పచ్చని పందిరి సాక్షిగా చెప్తున్నాను, గోవింద్ తాళి కట్టేది మాత్రం త్రిపుర మెళ్ళోనే. రాసి పెట్టుకో. చూద్దాం తాళి ఎవరు మెళ్ళో పడుతుందో, కోడలిగా ఇంట్లో ఎవరు అడుగు పెడతారో. అవునా, చెప్తానే. దామిని, నువ్వే మా గోవిందుని రెడీ చేయాలి. నేనా? నువ్వే. గోవిందుని పెళ్లి కొడుకుగా రెడీ చేసి పీటల మీద కూర్చోబెట్టి పెళ్ళయ్యాక అక్షింతలు వేసి ఆశీర్వదించి మరీ వెళ్తున్నావు. అది నీ బాధ్యతమ్మా, మర్చిపోకే. అలాగే రా గోవిందు. ఎప్పుడొచ్చారు వదినా? ఇంతకు ముందేనమ్మా. జాగ్రత్త వదినా, మావయ్య గారి కంట్లోనూ అత్తయ్య గారి కంట్లోనూ పడ్డారు. ఆ తర్వాత దేవుడు కూడా మనల్ని కాపాడలేడు. అలాగేనమ్మా.
నా జాగ్రత్తలో నేనున్నాను. తమ్ముడి పెళ్లి అయిపోగానే అక్షింతలు వేసి వెళ్ళిపోతాను. అలాగే వదినా, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అలాగేనమ్మా. చెప్పండి మేడం. ఎక్కడున్నావురా? మీరు చెప్పిన గెటప్ వేసుకొని ఆల్రెడీ గుడికొచ్చాను మేడం. ఓ, ఆల్రెడీ సాధు గెటప్లోకి మారిపోయావన్నమాట. అవును మేడం, నన్ను ఇప్పుడు ఎవరు చూసినా సాధువే అనుకుంటారు. సరే గాని నీకు ఫోటో పంపించాను, చూసావా? చూశాను మేడం. కర్ర పట్టుకుని ఒక కుర్రోడు ఉన్నాడు. ఆ, ఇప్పుడు ఆ కర్రున్న కుర్రోడే గుడి బయటికొస్తాడు. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. నువ్వు చేసే మ్యాజిక్ చూసి వాడొక 2 గంటల పాటు ఈ గుడి చుట్టుపక్కల ఎక్కడా కనిపించకూడదు, సరేనా? ఓకే మేడం, నేను చూసుకుంటాను. ఓసే పద్మావతి, నీ మొగుడు ఒక 2 గంటల పాటు ఈ చుట్టుపక్కల కనిపించడు. దాంతో నీ మొగుడు ఏమైపోయాడో ఏంటోనని ఇంటిల్లి పాది భయపడి రోడ్ల వెంట పడతారు. తల ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తారు. సో ఈ పెళ్లి పెటాకులైపోవడం ఖాయం. ఏమిటండాళ్ళు, హోమానికి సమిధులున్నాయి కదా, మళ్ళీ ఇవెందుకు? పంతులు గారు ఇంకా కావాలన్నారండి, అందుకే తీసుకొచ్చాను. ఒరేయ్, క్యాటరింగ్ వాడికి ఫోన్ చేయమన్నాను, ఫోన్ చేసావా? లేదు నాన్నగారు, అటువైపు సిగ్నల్స్ లేవు, ఇటువైపు వెళ్ళి ట్రై చేస్తా. సరే వెళ్ళు. ఏమిటో ఈ సిగ్నల్. ఆండాళ్ళు, ధర్మకర్తను కలిసి వస్తాను. సరే. అమ్మయ్యా, చాలా థ్యాంక్స్ అమ్మా. పర్వాలేదు వదినా, మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగేనమ్మా. రే అల్లుడు, మీ మావ బయటికెళ్ళాడు, ఒక పట్టు పట్టు. అలాగే అత్త, నేను చూసుకుంటా. రే 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 రే. ఒక ముఖ్యమైన విషయం, ఇదే పెళ్లి మంటపంలో నువ్వు మీ తాతయ్య గారికి అమ్మమ్మ గారికి దగ్గర అవ్వాలరా. ఏ రకంగా వాళ్ళని బుట్టలో వేస్తావో, వాళ్ళని మచ్చిక చేసుకుంటావో నీ ఇష్టం. నాకు వదిలేయ్, నేను చూసుకుంటానుగా. బావా, నీ మేనల్లుడొస్తున్నాడు, కాసుకో. ఇదిగో, నువ్వేం చేస్తావో మాకు తెలీదు. సరిగ్గా 1 అవర్లో మేము ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ మొత్తం టెంపుల్ ముందు ఉండాలి. పెళ్ళి అయిపోగానే భోంచేసి వెళ్ళిపోతారు. అర్థమైందా? మేడం చెప్పిన వ్యక్తి ఇతనే. ఓకే, ఉంటాను. జై మాతా.
అంతా డబ్బుమయం, ఈ జగమంతా గోల్డుమయం, ఈ జగమంతా నగలమయం. ఇదేమిటి జైమాత అని ఆ వేరును మొక్కగానే పైనుంచి 500 నోటు పడింది. ఇది కళా నిజమా? జై మాత. మ్మ. మ్మ. ఆ? ఓరి నాయనో, ఈ వేరులో ఏదో అద్భుతం ఉంది. ఇందాక ఒక్కసారి ముద్దు పెడితేనేమో 500 నోటు పడింది, 2 సార్లు ముద్దు పెట్టగానే 2000 నోటు పడింది. ఆ, 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 ఆ. స్వామి చూడబోతే ఎవరో మహానుభావుల్లా ఉన్నారు. అందుకే వేరు ముక్కతో వేలుకు వేలు సంపాదిస్తున్నారు. జై మాత. అవును నాయన, నేను హిమాలయాల నుండి వచ్చాను. అక్కడ మా గురుదేవుల ఆశీస్సుల వల్ల ఈ వేరు మొక్క మాకు లభించింది. అంటే ఇప్పుడు ఆ వేరు ముక్కని ఎవరు ముద్దు పెట్టుకున్నా డబ్బులు పడతాయా స్వామి? ఖచ్చితంగా నాయన. స్వామి ఒకసారి నేను ప్రయత్నించవచ్చా? అమ్మో, తీసుకొని పారిపోతావేమో. చిచి, అలాంటి యదోని కాదు స్వామి. ఏమో, నీ మొహం చూస్తే అలాగే అనిపిస్తుంది నాయన. ఏంటి స్వామి? సర్లే, పరీక్షగా అంటున్నావు, తీసుకో. ఆ, ఆ. ఆ నాయనా, కళ్ళు మూసుకొని జై మాత అని స్మరించాలి. ఆ. జై మాతా. నాయనా, ఇదిగో తీసుకో. అమ్మో, ఈ దొంగ స్వామి ఎవడో మా మావయ్యని మోసం చేయాలని చూస్తున్నాడు. ఏదో ఒకటి చేసి మా మావయ్యని కాపాడుకోవాలి. స్వామి స్వామి 2 ముద్దులు పెడితే 2000 రూపాయలా? అమ్మ ఆశీర్వాదం ఉంటే 2000 రూపాయలేంటి నాయనా, అవసరమైతే 10,000 రూపాయలు కూడా పడతాయి. నిజమే స్వామి. స్వామి స్వామి ఇలాంటి వేరు మీ దగ్గర ఇంకోటి ఉందా? ఈ దొంగ సాధువు ఎవడో. నీ ఉద్దేశం నాకు అర్థమైంది నాయనా. కాకపోతే ఇలాంటి వేరు లేదు గాని నేను చెప్పినట్టు చేస్తే ఇలాంటి వేరు నీకు ఇంకొకటి వస్తుంది నాయనా. నిజమా స్వామి? ఏం చేయాలో చెప్పండి స్వామి. అయ్యో దేవుడా, చెప్పండి స్వామి, నన్ను ఏం చేయమంటారు? ఈ వేరుముక్క జేబులో పెట్టుకొని జై మాత అనుకుంటూ ఓ గంట సేపు తూర్పు వైపు నడవాలి నాయనా. గంట సేపు తూర్పు వైపు నడవాలా? అవును నాయనా. ఆ తరువాత మళ్ళీ అక్కడి నుండి జై మాత అనుకుంటూ ఈ గుడికి రావాలి నాయనా. అంటే మొత్తం 2 గంటలన్నమాట? అవును నాయనా. ఈ 2 గంటల పాటు నువ్వు కష్టపడి నడిస్తే నువ్వు కోరుకున్న శక్తి రెట్టింపయ్యి ఇంకొక వేరుముక్క ఉద్భవిస్తుంది నాయనా. అలాగే స్వామి, అలా అయితే ఇప్పుడే బయలుదేరతాను. ఆగు నాయనా. ఏంటి స్వామి? నువ్వు తూర్పు వైపు ప్రయాణం మొదలుపెట్టిన దగ్గర నుండి నువ్వు తిరిగి వచ్చే వరకు ఎవరితోనూ మాట్లాడకూడదు. అది మీ వాళ్లతో అయినా ఫోన్లో కూడా మాట్లాడకూడదు. అలాగే స్వామి, నేను ఎవరితోని మాట్లాడను. ఇప్పుడే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను. వెరీ గుడ్ నాయనా, ఇంకా వెళ్ళి రావచ్చు. జై మాతా 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 జై మాతా. చెప్పు. హలో మేడం, మన ప్లాన్ సక్సెస్. వాడి చేత నేను ఫోను స్విచ్ ఆఫ్ చేయించాను. వెరీ గుడ్. ఇంకా ఫినిష్. అలా జరిగింది. మావయ్య గారు మీతో చిన్న పనింది, ఇలా రండి. మళ్ళీ ఏమైందమ్మా? రండి మావయ్య గారు, చెప్తాను. సరే మీరు కూర్చోండి, నేను ఇప్పుడే. అలాగేనండి. అలాగేనండి. మావయ్య గారు, 2 రోజుల నుంచి 2 సార్లు ఫోన్ చేస్తున్నాను. 2 సార్లు లిఫ్ట్ చేయట్లేదు. 2 సార్లు లిఫ్ట్ చేయట్లేదు.
ఏమిటమ్మా ఇక్కడికి తీసుకొచ్చావు? మావయ్య గారు, పెళ్లి ముహూర్తం అయ్యేంత వరకు సీసీ రూమ్లోనే కూర్చోండి. సీసీ కెమెరా దగ్గర కూర్చొని నేనేం చేస్తానమ్మా? లేదు మావయ్య గారు, ఆ దామిని మారిపోయిందనుకోవడం మన భ్రమ. అది ఇంకా మారలేదు. ఈ పెళ్లి చెడగొట్టడానికి, నలుగురిలో మన పరువు తీయడానికే కంకణం కట్టుకుంది. అందుకే అది ఇక్కడికి వచ్చిందనుకుంటా. గోవింద్ మనసు మార్చి ఏ క్షణం ఏమైనా చేయొచ్చు. అందుకే మావయ్య గారు, మీరిక్కడే కూర్చొని గుడి మొత్తం గమనించండి. ఏ చిన్న పొరపాటు జరిగినా ఇదిగో ఈ మైక్లో వార్నింగ్ ఇవ్వండి. మేమందరం అలర్ట్ అయిపోతాం. సూపర్ అమ్మా. నా కనుచూపు దాటి చిన్న చీమను కూడా బయటికి వెళ్ళలేము. సరే మావయ్య గారు. మావయ్య గారు, పని పూర్తయ్యాక ఈయన కాస్త డబ్బులు ఇవ్వండి. అలాగేనమ్మా. కొంటానండి. అయ్యో పాపం గోవిందు, నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది. ఒక 1 year ఆగితే నువ్వు శతకోటీశ్వరుడు అయిపోయేవాడు అంట కదా. నీకెవరు చెప్పారు? ఇంకెవరు చెప్తారు గోవిందు, మాయ చెప్పిందిలే. మీ ఇంట్లో వాళ్ళకి ఎందుకంత కకృతి? పైగా త్రిపురని చేసుకుంటే అష్ట దరిద్రాలు చుట్టుకుంటాయంట. నువ్వు అష్ట కష్టాలు పడతావంట. అవుందామని నా బాధంతా అదే. నాకు ఈ పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. మరి ఆ విషయం తెగేసి చెప్పలేకపోయావా? చెప్పడము అయింది, వాళ్ళు నా నోరు మూసి పెళ్లి చేయించడము అవుతుంది. చెప్పి ఏం లాభం లేద్దామని చావడం తప్ప వేరే మార్గం లేదు. చచ్చా, ఏంటా మాటలు గోవింద్? నువ్వు బ్రతకాలి గోవింద్. 1 year తర్వాత శతకోటీశ్వరుడివి అవ్వాలి. ఆ డబ్బుతో నువ్వు యువరాజులాగా బ్రతకాలి. అందుకోసం నేనే ఏదో ఒక ప్లాన్ చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. నిజమా దామని? ఈ పెళ్లిని తప్పించే మార్గం చెప్తావా? 100% చెప్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. థ్యాంక్ యూ దామని, థ్యాంక్ యూ సో మచ్. ఓరి పిచ్చి గోవిందు, గొర్రె కసాయివాణ్ణి నమ్మినట్టు నువ్వు నన్ను నమ్ముతున్నావురా. ఇంకాసేపట్లో జరిగే బీభత్సానికి నువ్వే కారణం కాబోతున్నావు. జై మాత, జై మాత, జై మాత, జై మాత, జై మాత. ఒరేయ్, 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 నా వేరుముక్కరా, రేయ్, ఆగ్రా. ఒరేయ్, నా వేరుముక్క ఇవ్వరా. ఒరేయ్, నా వేరుముక్క ఇవ్వు. నా వేరుముక్క నాకు ఇవ్వరా. రేయ్, ఏరా, నేను కోటీశ్వరుని అవ్వడం నీకు ఇష్టం లేదా? అంబానీ టాటా అంత గొప్పవాడు అవడం నీకు నచ్చక నా వేరుముక్క లాక్కొస్తావా? మర్యాదగా నా వేరుముక్క నాకు ఇవ్వు. ఇస్తానంకుల్, రేపు పొద్దున. రేపు పొద్దున్న? రేపు పొద్దున్న ఇవ్వడం ఏమిట్రా? ఇప్పుడు నేను మింగేస్తేనే కదా రేపు పొద్దున బయటికి వచ్చేది. మింగేస్తావా? రేయ్, ఊరి వెదవా, వేరుముక్క మింగేసావు ఏమిట్రా? నాకు రావాల్సిన కోట్లు మొత్తం కొట్టేసావు కదరా వెదవా. అయ్యో బాధపడకండి అంకుల్. వేరు ముక్కకి ముందు పెడితే 2000 రూపాయలు వచ్చాయి, అవునా? అదే వేరు ముక్కని మింగితే 2 లక్షలు వస్తాయి. 2 లక్షలా? అవునా అంకుల్? కావాలంటే సాధు అంకుల్ వెనకాల 2 లక్షలుంటాయి, చూడండి. నా దగ్గర లేవు, నా దగ్గర లేవు. చూసారా 2 లక్షల కట్ట? అవునరా, మింగితే 2 లక్షలు వచ్చాయి. మరి నేనెప్పుడు మింగాలి? రేపు పొద్దున వస్తుంది కదా. చిచి, దీనికంటే నువ్వు ముద్దు పెట్టుకుంటే రోజుకి 2000 వస్తాయి కదా. అయ్యో బుర్ర తక్కువ అంకుల్, నువ్వు ఇంత అమాయకుడు అనుకోలేదు. నన్నే బుద్ధి తక్కువ అంటావురా? లేకపోతే దీన్ని ముద్దు పెట్టుకుంటే 2000 వస్తాయి. అదే సాధువు గడ్డం లాగితే 10,000 రూపాయలు వస్తాయి. అవునా? ఊరి బుడతా, నా గడ్డం లాగితే 10,000 రావటం ఏంట్రా? మీ సంగతి నాకు తెలుసులే, ఇందాకే మొత్తం చూశాను. ఏమిట్రా ఇందాక చూసావా? ఏం చూసావు? ఇందాక వేరుముక్క తీసుకొని జై మాత జై మాత అనుకుంటూ వెళ్తున్నారా?
అవును వెళ్ళిపోతున్నాను. అప్పుడు ఈ స్వామీజీ ఒకసారి తన గడ్డాన్ని లాగాడు అంతే. గడ్డం కింద నుంచి నోట్లు కనక వర్షంలా కురిశాయి. నిజమా స్వామీజీ? ఒక్కసారి లాగుతాను స్వామీజీ. వద్దు నాయనా. స్వామి 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 నాయనా, ఒకసారి వద్దు ఒకసారి నాయనా. లాగుతాను స్వామి. నీకు దండం పెడతాను. వద్దు స్వామి నాయనా. స్వామి ఆగండి స్వామి. వదిలే నాయనా. లాగుతా, వద్దు లాగుతా. వద్దు నాయనా. మీరు ఆగండి, నేను లాగుతానుగా. ఆ, నేను పుడతావు. వదలరా నాయనా. లాగరా లాగరా గట్టిగా లాగు. 2 లక్షలు వచ్చేస్తాయి.